చేగుట్ట మండలం మక్కారాజుపేట గ్రామంలో ఈ నెల 9వ తేదీన ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకాలంలో మోసం జరిగిందంటూ రైతులు ఆరోపించడంతో తహసీల్దార్ శ్రీకాంత్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీకాంత్ మాట్లాడుతూ సుమారు 500 క్వింటాల ధాన్యంలో కిలోలోపు 2 నుంచి 3 కిలోల వరకు తూకంలో అవకతవకలు జరిగినట్లు విచారణలో తేలిందని, బాధ్యులైన సీఏను తొలగించడం జరిగిందని, ధాన్యం తూకం చేసేందుకు కాంటాలను కూడా మార్చడం జరిగిందని ఆయన తెలిపారు. నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని, పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుందని, అధికారుల ఆదేశాల మేరకు రైతులకు నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రతిరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం జరుగుతుందని, ఎక్కడ అవకతవకలు జరిగినా వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మిల్లు అని చెప్పారు. మరి ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా స్టార్ట్ చేసిన నుంచి ఇప్పటిదాకా లోన్లు పోతూనే ఉన్నాయి. అక్కడ ఎక్కువ వచ్చిన విషయం అని మరి మాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? రైతులకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? ఎక్కువ వస్తుంది. మరి మనం 40 టన్నులు పంపినాము. ఇంతమంది ఇప్పుడు పెట్టని కాడి కింద కాంట మారుస్తాం. ఇమీడియట్లీ కాంట మారుస్తూ కొత్త కాంట పెట్టేసమ్మా. కష్టం వేరే కాంట తెప్పి ఇకపై ఇమీడియట్లీ ఏమైనా మార్చు. ఈ ఇన్ఛార్జ్ వద్దు, ఆయన సస్పెండ్ అవసరం అయితే నేను రిపోర్ట్ ఇస్తాను. నేను దీన్ని ఎవరు పర్యవేక్షిస్తారో వాళ్ళ మీద రిపోర్ట్ రాస్తా. నేను పర్యవేక్షిస్తే సీసీ ఓకే. కాబట్టి నేను రిపోర్ట్ రాస్తా. నో ఇష్యూ. ఏమైనా మార్చేసేయాలని నాకు అవసరం లేదు. రైతులు ఇబ్బంది పడేది మనం ఎందుకు రైతు సేవ అనుకున్నామా? రైతు దోస్తుంది అనుకున్నామా? రైతులు సేవ చేయడానికి చేస్తున్నాం. వాళ్ళ ఇంకా మనం బతుకుతున్నాం. అవునా? అది కానీ మనం వాళ్ళు దోస్తుంది అనుకమ్మా వాళ్ళ మీద పడి కాదు. కాబట్టి సో మనం ఇమీడియట్లీ మార్చాల్సిందే. నెక్స్ట్ కాంట మార్చేసేయండి, కొత్త కాంట పెట్టండి, కొత్త ఇన్ఛార్జ్ అయిపోయింది. ఇక్కడ దాకా ఇప్పుడు ఆల్రెడీ కాంట అయిన వాళ్ళకి పరిష్కారం ఏంటంటే ఆల్రెడీ ఒక లారీ ఆపేస్తాము, అది వెయిట్ చేద్దాం. నెక్స్ట్ తీసుకుంటే లారీలు పోయినాయో అది వేయింగ్ మిషన్ ఇక్కడ దాకా దాన్ని ఖాళీ చేద్దాం. ఖచ్చితంగా మీకు ఏది జన్యున్ ఉంటే దాంట్లో పేమెంట్ అవుతుంది. ఒకసారి కాదు సార్, మన దగ్గర అవుతుంది, సార్ మీ దగ్గర అవుతుంది. ధర్మకాండ ఒకటి అవుతుంది. ధర్మకాండ మీద ఎవరి కింద బస్సు సార్ యాక్చువల్ ఏంటంటే శుక్రవారం రోజు ఐకేపీ మక్కారాజ్పేటలో ఉన్న రైతులు ఫోన్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేశారు వెయిట్ రాంగ్ ఉందని చెప్పేసి. దాని స్పందనగా అక్కడికి పోయినాము, వెరిఫికేషన్ చేస్తాము. ఏపీఎం గారిని రైతుల సమక్షంలో వెరిఫై అండ్ మీడియా వాళ్ళు గ్రామ ప్రముఖుల మధ్య వెరిఫికేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సుమారు క్వింటాల్కి 2 నుంచి 3 కిలోల మధ్య తూకంలో తేడా అనిపించింది. దాన్ని ఐకేపీ ఇన్ఛార్జ్ మాట్లాడితే తను ఇచ్చిన సమాధానం ఏంటి అంటే, సార్ గత 2 రోజులు ఇట్లా జరుగుతుంది, 2-3 రోజులు అంతకుముందు ఎప్పుడు లేదు సార్. ఈ మధ్య ఇంతకుముందు సిగ్నల్స్ కరెక్ట్గా ఉంది, ఈ మధ్య మరి ఏం జరుగుతుందో తెలియదు అని చెప్పి సార్. దాంట్లో మనకు 2 టైమ్స్ వెయిట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఒకసారి లోడింగ్ అప్పుడు ఒకసారి వెయిట్మెంట్ జరుగుతుంది, ఒకసారి అన్లోడింగ్ అప్పుడు జరుగుతూ ఉంటుంది. సో ఈ లోడింగ్ అన్లోడింగ్ మధ్య డిఫరెన్స్ తీసుకుంటే లాస్ట్ 2 లారీలు ఏదైతే అయిందో దాంట్లో తేడా ఉంది. దానికి సంబంధించి రైతుల పేమెంట్ ఎక్సెస్ పేమెంట్ ఏదైతే జరిగిందో జరగాల్సి ఉందో అది చేయడానికి చర్య తీసుకుంటున్నాం. తక్షణంగా ఆ ఇన్ఛార్జ్ మార్పు అండ్ కాంటా మార్పు చేయడం జరిగింది. సో రైతులకు న్యాయం చేస్తాం. ఎంతైతే నష్టపోయారు, ఈ 2 లారీలకు సంబంధించి ఎంత నష్టపోయారు దానికి సంబంధించి రైతులకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తాను. వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏ విధంగా న్యాయం చేయవచ్చునో చర్యలు తీసుకుంటాం. 2 లారీలకు సంబంధించి సుమారు 500 క్వింటాలలో తూకంలో తేడా ఉంది. ప్రతి క్వింటాల్కి యాజ్ అండ్ యావరేజ్ 2 నుంచి 3 కేజీస్ తేడా ఉంది. సో 500 క్వింటాలకి వచ్చేసరికి అంటే సుమారు 30-40 క్వింటాల తేడా వస్తుంది. సో చివరిగా లోడైన లారీలకు సంబంధించి 500 క్వింటాలలో సుమారుగా 10 నుంచి 15 క్వింటాల మధ్య తూకంలో తేడా ఉంది. దీనికి సంబంధించి రైతులకి పేమెంట్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. సీసీని తొలగించడం జరిగింది. అలాగే పీపీసీ ఇన్ఛార్జ్ని తొలగించడం జరిగింది. కాంటా మార్పు చేయడం జరిగింది. ఇకపై అలా రాకుండా ఉండడానికి కూడా మిగతా అన్ని సెంటర్లలో కూడా వెయిట్ కరెక్ట్ ఉందా లేదా కూడా చెక్ చేస్తూ ఉన్నాం.